హైదరాబాద్ అంటే ఒకప్పుడు గుమగుమలాడే బిర్యానీ, పొగల కక్కే ఇరానీ చాయ్, నోరూరించే స్ట్రీట్ ఫుడ్ గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు అదే హైదరాబాద్ పేరు వినగానే అందరికీ కల్తీ ఆహారమే గుర్తొస్తుంది. గత కొన్ని రోజులుగా భాగ్యనగరంలో ప్రతిరోజు ఫుడ్ కమిషన్ దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల్లో పసిపిల్లలు తాగే పాల నుంచి ప్రతిదీ కల్తీ జరుగుతుందని తెలుస్తోంది. నకిలీ పన్నీర్, గడువు ముగిసిన పదార్థాలతో వంటలు, కుళ్ళిపోయిన మాంసం స్వాధీనం చేసుకోవటం, కల్తీ నెయ్యి, నాసిరక నూనెలు, అపరిశుభ్రమైన కిచెన్లు, ఇలా అన్ని బెంబేలెత్తించే విషయాలు తెలుస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత అసలు మనం బయట భోజనం చేయాలంటేనే చాలా మందికి భయమేస్తూ ఉంది. ఒక్క హైదరాబాద్ అనే కాదు, ఎక్కడ చూసినా ఇదే తంతు. అసలు మనం తింటున్నది నిజంగా ఆహారమా లేక ఆరోగ్యాన్ని నాశనం చేసే విషమా అనే సందేహం ప్రతి కుటుంబంలో వినిపిస్తోంది. ఈ ఆందోళనకు కారణం సోషల్ మీడియాలో తిరిగే వీడియోలు మాత్రమే కాదు. గత కొంతకాలంగా హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు నిర్వహిస్తూ అనేక హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, తయారీ కేంద్రాల్లో నిబంధనల ఉల్లంఘనలను గుర్తిస్తున్నారు. కిచెన్ లో ఎలుకలు తిరుగుతూ ఉంటాయి, ఫ్రిడ్జ్ లో కుళ్ళిపోయిన మాంసం ఉంటుంది, మరికొన్ని చోట్ల లేబుల్ కూడా లేని ముడి పదార్థాలుంటాయి. అయితే అధికారులు దాడి చేస్తారు, ఆ వీడియోలు వైరల్ గా మారుతాయి. 2-3 రోజులు ఆ హోటల్ గురించి చర్చించుకుంటారు, కానీ ఆ తర్వాత అన్ని మామూలే అన్నట్టుగా పరిస్థితి మారిపోతుంది. ఇదే విషయం ఇప్పుడు చాలా మందిని కలవరపెడుతోంది. ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న కూడా అదే. దాడులు జరుగుతున్నాయి, కానీ భయం ఎందుకు కనిపించడం లేదు? ఒక హోటల్ పై కేసు నమోదైతే కొద్ది రోజుల తర్వాత అది మళ్లీ తెరుచుకుంటోంది. మరో రెస్టారెంట్ లో అవే తప్పులు మళ్లీ ఎందుకు కనిపిస్తున్నాయి అంటే అసలు సమస్య తనిఖీ చేయడంలో లేదు, చట్టాన్ని చివరి వరకు కఠినంగా అమలు చేయడంలో ఉందని చాలా మంది భావిస్తున్నారు. ఇక్కడే సోషల్ మీడియాలో ఓ పేరు పదే పదే వినిపిస్తోంది, అదే తుకారాం ముండే. తెలంగాణలో కూడా ఆయన లాంటి అధికారి ఉంటే పరిస్థితి మారేదేమో. అసలు ఈ మాట ఎందుకంటున్నారు? ఆయన ఎవరు? తుకారాం ముండే అనే పేరు మహారాష్ట్ర ప్రజలకు కొత్త కాదు, కానీ దేశవ్యాప్తంగా ఆయన గురించి మాట్లాడటం మాత్రం ఇటీవల ఎక్కువైంది. కారణం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు. సాధారణంగా అధికారులు తనిఖీలు చేస్తారు, నోటీసులు ఇస్తారు, కొంతకాలానికి ఆ విషయం మరిచిపోతారు. కానీ ముండే పనిచేసే విధానం మాత్రం భిన్నంగా ఉంటుందని ఆయనతో పనిచేసిన వారు చెబుతారు. ఒకసారి రూల్ బ్రేక్ చేస్తూ కనిపిస్తే చాలు, అది చిన్న సంస్థ అయినా పెద్ద వ్యాపార సామ్రాజ్యమైనా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారైనా వెనక్కి తగ్గరు. అందుకే ఆయన్ని ఫైర్ బ్రాండ్ అని, స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పిలుస్తారు. ఈయన నిజాయితీ ఎంతో మందికి తలనొప్పిగా మారింది. సో తమ పొలిటికల్ పవర్ వాడో లేక డబ్బును ఉపయోగించో ఆయన్ని ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసే వరకు అక్రమార్కులు నిద్రపోయేవారు కాదు. ఆయన 21 ఏళ్ల సర్వీస్ లో 25 ట్రాన్స్ఫర్లు అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు తుకారం ఎంత ముక్కుచుట్టుగా ఉంటారు. అయితే ఆయన ఈ స్థాయికి ఒక్క రోజులో రాలేదు. మహారాష్ట్రలోని సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన తుకారాం ముండే చిన్నప్పటి నుంచే కష్టాలు చూసి పెరిగారు. గ్రామీణ జీవితంలోని ఇబ్బందులు, చదువు కోసం చేసిన పోరాటం, ఆ తర్వాత అత్యున్నత సివిల్ సర్వీసుల్లో ఒకటైన ఐఏఎస్ సాధించటం, ఇవన్నీ ఆయన ప్రయాణంలో కీలక మలుపులు. 2005 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి పోస్టింగ్ ను కేవలం ఉద్యోగంలా కాకుండా బాధ్యతగా తీసుకోవటం ఆయన ప్రత్యేకతగా మారింది. అందుకే ఆయన పనిచేసిన దాదాపు ప్రతి జిల్లాలో ప్రజలు ఎప్పటికీ ఆయన గుర్తు చేసుకుంటారు. కానీ నిజాయితీగా పనిచేసే అధికారులకు ప్రశంసలతో పాటు సమస్యలు కూడా ఉంటాయి. తుకారాం ముండే విషయంలో కూడా అదే జరిగింది. ఆయన ఎక్కడ పనిచేసినా అక్రమాలపై చర్యలు తీసుకోవటం, ప్రభుత్వ వ్యవస్థలో క్రమశిక్షణ తీసుకురావడానికి ప్రయత్నించడం వల్ల కొందరి ప్రయోజనాలకు అడ్డుగా మారని మహారాష్ట్ర రాజకీయాల్లో తరచూ చర్చ జరుగుతూ ఉండేది. ఫలితంగా ఆయనకు తరచూ బదిలీలు జరిగేవి. 2 దశాబ్దాలకు పైగా ఉన్న సర్వీసుల్లో అనేక సార్లు పోస్టింగ్ మారినా ఆయన పనిచేసే విధానంలో మాత్రం మార్పు రాలేదు. ఇదే టైంలో మహారాష్ట్రలో మరో కీలక బాధ్యత ఆయనకు వచ్చింది. రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కల్తీ ఆహారంపై ఆయన దృష్టి పెట్టారు. ప్రజలు తినే ఆహారంలో నాణ్యత లేకపోతే అది కేవలం వ్యాపార నేరం కాదని, నేరుగా ప్రజల ప్రాణాలతో ఆడుకోవటమేనని ఆయన చెబుతూ ఉండేవారు. ఆ మాటలు కేవలం చెప్పడం మాత్రమే కాదు, వరుస తనిఖీలతో వాటిని ఆచరణలో కూడా చూపించడం మొదలు పెట్టారు. ఆయన రంగంలోకి దిగిన అతి కొద్ది రోజుల్లోనే మహారాష్ట్రలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అందుకే హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఆఫీసర్ రావాలని కోరుకుంటున్నారు. ఒకవైపు హైదరాబాద్ లో వరుసగా బయటపడుతున్న కల్తీ ఆహార ఘటనలు, మరోవైపు మహారాష్ట్రలో తుకారాం ముండే చేపట్టిన కఠిన చర్యలు. ఈ 2 ఇన్సిడెంట్స్ ని పోలుస్తూ సోషల్ మీడియాలో వేలాది పోస్టులు కనిపిస్తున్నాయి. ఒక ఆఫీసర్ స్ట్రిక్ట్ గా ఉండటం కొత్త విషయం కాదు, కానీ ఎటువంటి వెనకడుగు వేయకుండా ముందు ఎవరన్నా ఒకేలాంటి యాక్షన్ తీసుకున్నప్పుడే ప్రజలు ఆ ఆఫీసర్ ని నమ్ముతారు. తుకారాం కూడా అటువంటి ఆఫీసర్ కాబట్టే అతను హైదరాబాద్కు రావాలని కోరుకుంటున్నారు.
తుకారాం ముండేకు ఎక్కడ పోస్టింగ్ వచ్చినా మొదట ఫైల్లో ఉన్న రిపోర్టులను మాత్రమే నమ్మేవారు కాదు, స్వయంగా వెళ్లి టెస్ట్ చేసే అలవాటు ఉంది. ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ అనే మాట ఆయన నిఘంటువులో లేదనే పేరు సంపాదించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న దుకాణం నుంచి పెద్ద ఫుడ్ తయారీ యూనిట్ వరకు ఎక్కడా కూడా మినహాయింపు ఇవ్వలేదు. నకిలీ పన్నీరు, కల్తీ నెయ్యి, నాసిరకం పాలు, గడువు మూసిన ఆహార పదార్థాలు, అక్రమంగా నిల్వ చేసిన ముడి సరుకులు, ఇలా అనేక చోట్ల భారీగా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని చోట్ల ఆహారం తయారు చేస్తున్న పరిస్థితులు చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోయిన సందర్భాలున్నాయి. ప్రజలు తినే పదార్థాలను ఇలాంటి వాతావరణంలో తయారు చేస్తున్నారా అని చూసిన వారంతా కూడా షాక్ అయ్యారు. నిబంధనలు ఉల్లంఘించిన చోట నోటీసులు మాత్రమే కాదు, అవసరమైతే లైసెన్సులు కూడా సస్పెండ్ చేయటం, హోటల్స్ మూసేయటం వంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వ్యాపారం ఎంత పెద్దదైనా చట్టం కంటే పెద్దది కాదు అనే మెసేజ్ని డైరెక్ట్గా ప్రజలకు తెలిసేలా చేశారు. అంతెందుకు, ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోవడానికి కారణమైన ఘటనల్లో ఒకటి బాంబే హైకోర్టు ప్రాంగణంలోని క్యాంటీన్ల తనిఖీలు కూడా ఉన్నాయి. ఒక ప్రముఖ హోటల్పై తీసుకున్న చర్యకు సంబంధించిన వివాదం నడుస్తున్న సమయంలో కొద్ది రోజులకే హైకోర్టు క్యాంటీన్లలో కూడా తనిఖీలు నిర్వహించటం అందరి దృష్టిని ఆకర్షించింది. చట్టం ముందు ఎవరో ప్రత్యేకం కాదు, అది సాధారణ హోటల్ అయినా, న్యాయస్థానం ప్రాంగణంలోని క్యాంటీన్ అయినా నిబంధనలు ఒకటే అని ప్రజలకు తెలిసేలా చెప్పారు. అంతేకాదు, ఈ రైడ్కు సంబంధించిన ఆయన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయ్యాయి. ఇలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్లు తీసుకున్నప్పుడు పొలిటికల్గా ఎంతో ప్రెజర్ ఉంటుంది. దీనికి తుకారాం అతీతమేం కాదు. గతంలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన టైంలో అక్రమ నిర్మాణాలు, ఇసుక మాఫియా, ప్రభుత్వ నిధుల వినియోగం, నకిలీ ధ్రువపత్రాలు, పరిపాలనా సంస్కరణల వంటి అంశాల్లో తీసుకున్న నిర్ణయాలు వివాదాలకు దారితీశాయి. కొన్ని సందర్భాల్లో ప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచిన రాజకీయ స్థాయిలో విభేదాలు తలెత్తాయి. దీంతో వరుసగా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఆయన పనిచేసే తీరు మాత్రం మారలేదు. ట్రాన్స్ఫర్ చేస్తే పనిచేసే ఊరు మారుతుందేమో కానీ పనిచేసే తీరు మారదని చెప్పకనే చెబుతున్నారు తుకారాం. అందుకే మహారాష్ట్రలో చాలా మంది ఆయన్ను ప్రేమగా సింగం ఆఫీసర్ అని పిలుస్తారు. అయితే ఇక్కడ బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదు, వ్యాపారాలకు ఉంది. మంచి నాణ్యతతో ఆహారం అందించే హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న ఫుడ్ స్టాల్లు కూడా ఈ నగరంలో వేల సంఖ్యలో ఉన్నాయి. కానీ కొంతమంది చేసే అక్రమాల వల్ల మొత్తం రంగంపైనే అనుమానం ఏర్పడుతుంది. అందుకే నిజాయితీగా వ్యాపారం చేసే వారికి, నిబంధనలు ఉల్లంఘించే వారికి ఒకే రకమైన వైఖరి ఉండకూడదు. నిబంధనలు పాటించే వారికి ప్రోత్సాహం, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు ఉండాలి. ఒకసారి ఇలాంటి హోటల్ దొరికితే దాన్ని సీజ్ చేసేయాలి. అలాంటి వాటిని మళ్లీ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వకూడదు. కానీ అతి కొద్ది రోజుల్లోనే అది జరిగిపోతుంది. ఇక చాలాసార్లు మనం కూడా అపరిశుభ్రంగా ఉన్న తక్కువ ధరకు వస్తుందని కొనేస్తాం, లేదా రుచి బాగుంటే సరిపోతుందని అనుకుంటాం. కానీ ఆ ఆహారం ఎక్కడ తయారైంది, ఏ పదార్థాలతో తయారైంది, పరిశుభ్రత పాటించారా అనే విషయాలను పట్టించుకోం. ఏదైనా లోపం కనిపిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయకుండా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి వదిలేస్తాం. ప్రజలు అప్రమత్తంగా ఉండటం, ఫిర్యాదులు చేయటం, అధికార యంత్రాంగం వెంటనే స్పందించటం, ఈ మూడు కలిసి పనిచేసినప్పుడే పరిస్థితిలో నిజమైన మార్పు వస్తుంది. ఇక హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నది కూడా ఇదే. ప్రతి దాడి తర్వాత 2 రోజుల హడావిడి కాదు, ప్రతి హోటల్, ప్రతి ఫుడ్ యూనిట్ లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే అనే వాతావరణం రావాలి. కల్తీ ఆహారం అమ్మితే తప్పించుకోలేమనే భయం ఉండాలి. కల్తీ ఆహారం అమ్మితే తప్పించుకోలేమనే భయం కలగాలి. అప్పుడు మాత్రమే ఈ నగరం తన అసలైన ఫుడ్ కల్చర్ ను కాపాడుకోగలదు. అయితే ఈ మొత్తం చర్చ ఇప్పుడు ఓ వ్యక్తి గురించి కాదు, ఓ వ్యవస్థ గురించి. తుకారాం ముండే లాంటి అధికారులు ఎందుకు ప్రజల మన్ననలు పొందుతారు? ఎందుకంటే వారు ప్రజల ఆరోగ్యాన్ని కాగితాలపై కాదు, క్షేత్రస్థాయిలో కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి పనిచేసే అధికారులు ప్రతి రాష్ట్రంలో ఉంటే, చట్టం నిజంగా అందరికీ సమానంగా అమలైతే కల్తీ ఆహారంపై పోరాటం కూడా మరింత బలపడుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? హైదరాబాద్లో కల్తీ ఆహారాన్ని పూర్తిగా అరికట్టాలంటే మరిన్ని కఠిన చర్యలు అవసరమా? అలాగే తుకారాం లాంటి ఆఫీసర్ మనకు కూడా కావాలా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.